హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికి శుభోదయం, గుడ్ మార్నింగ్. సరేనండి, ఇంకా వీడియో వచ్చేసి ఈరోజు తమిళ చూడగానే మీకు అర్థమైపోయింది. ఇంకా ఫస్ట్ వీడియో వచ్చేసేమో ఇంకా మన ఫస్ట్ ఛానల్లో చూసిన వాళ్ళు కొంతమంది ఈ ఛానల్లోకి వచ్చి ఉంటారు. ఏంటంటే ఇంకా ఛానల్లోనేమో ఇస్మా నాలెడ్జ్ బ్లాగ్స్లోనేమో ఇంకా రాజకుమారి ఇంకా బిర్యానీ చేసింది కదా, అదేనండి పలావ్ చేసింది కదా, ఇంకా మా చిన్నమ్మను రాజకుమారి కలిసి. అలానే రాజీ మనం ఇంకా చికెన్ కర్రీ చేశారు కదా మీరు ఇద్దరు కలిసి, బుజ్జమ్మ నువ్వు అలా మా చిన్నమ్మ కలిసి చికెన్ కర్రీ చేశారు కదా. ఆ కర్రీ వ్లాగ్ వచ్చేసి ఇంక ఈ ఛానల్ పోస్ట్ చేశానండి. వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది. ఆ రోజు ఇంటికి వెళ్ళామంటే ఇంకా రాజీ పూర్తి వివరం చదువుతావా? కొంచెం అర్థమైంది. ఇంకా నేను వచ్చేసి సండే కదండి. సండే అయితే ఇంకా మేము అత్తమ్మ వాళ్ళని బుజ్జిని అమ్మమ్మని వీళ్ళందరిని చూసొద్దాం. ఆదివారం కదా, అందరు ఈ రోజు పని నుంచి ఇంటికాడనే ఉంటారు. అలా వెళ్ళామండి. వెళ్ళేలోపు అయితే ఇంకా మా చిన్నత్త గారు ఏడండి పోయి అమ్మటనే వద్దాం అంటున్నాం. మా చిన్నత్త ఏడండి ఉండండి ఉండండి అని చెప్పేసి రాక వచ్చారు కొడుకు కోళ్ళని చెప్పేసి పెద్ద దావస్తు అయితే మాకు ఇచ్చిందండి. చికెన్ తెప్పించి పలావ్ చేపించింది నా చేత అయితే. ఇంకా అందరం కలిసి ఇంకా భోజనం చేసేసి ఇంకా అన్ని వండుకొని రాత్రి ఇంటికి వచ్చి లేక 10:30 అయిందండి. అంతా బాగా సరదా సరదా జరిగేసింది. అవునండి, ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇంకా పలావ్ చేసిన వీడియో వచ్చేసేమో ఇంకా మన కొత్త ఛానల్ పాత ఛానల్లో పోస్ట్ చేసాము. ఇంకా కొత్త ఛానల్ ఏమో చికెన్ కర్రీ ఎలా చేశారని చెప్పేసి పోస్ట్ చేశాను అనమాట. ఆ వీడియో చూడాలనుకుంటే ఇంకా మన పాత ఛానల్ ఉంది, చూడండి, స్మార్ట్ నాలెడ్జ్ బ్లాగ్స్. ఈ వీడియో మాత్రం చాలా బాగుండిపోతుంది, కంటిన్యూ అవుతుంది, చూడండి. కొత్త చూస్తే లైక్ అని సబ్స్క్రైబ్. అలానే చెప్పడం మర్చిపోయాను, రాజకుమారి ఈరోజు ఇంకా మిరగాలు వెళ్ళిపోతుందండి. ఇంకా మిరగాలు ఎందుకు వెళ్తుంది, దేనికి వెళ్తుంది, పిల్లల్ని వదిలిపెట్టి, అసలు ఎందుకు అంతలా పరిస్థితి ఎందుకు ఏమొచ్చిందని చెప్పేసి ఇంకా మీరు అంటారు, కామెంట్ సెక్షన్లో అంటారు కూడా. అందుకని చెప్పేసి ఈ వీడియో ముందుగా అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇంకా ఎంత ఏదని అంత బాంబు పిలుస్తున్నాం అని అనుకోవచ్చు. సరేనా, వీడియో మాత్రం చాలా బాగుండబోతుంది. ఇంకా గుంటపల్లిలో ఏమేమి జరిగిందో, ఏ విధంగా జరిగిందో చాలా ఫన్నీగా జరిగింది, చూసేయండి. కానీ చికెన్ శుభ్రం మొత్తం కడిగావా? అట్టయితే పసుపు కళ్ళు పేసి ఉడకబెట్టు, నేనేం కూరగాయలు కట్ చేస్తా. నువ్వు కట్లు పగలే. ఏంది ఇంకా అత్తమేమో కూర వండుతూ ఉందండి. నేనేమో పలావ్ చేద్దామని చెప్పేసి బామిల్లి మిక్కర్స్ ప్యాకెట్లు అయితే మన ఇంటికాడ తీసుకొచ్చాడు. పలావ్ చేయడానికి మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలానే టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. అత్తమ్మ కూడా అల్లం చున్నులపాయ పేస్ట్ అయితే మిక్సీ పెట్టేసిందండి. ఇంకా టమాటాలు కూడా పేస్ట్ పెట్టింది. ఇంకా చికెన్ అయితే బాగా ఉడవ పెట్టేసిందండి. ఇంకా అత్తమ్మ తాలింపు వేస్తుంది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనేం పలావ్ చేస్తాను కట్ల పొయ్యి మీద. ఏమేం చేస్తున్నావు అత్తమ్మ? ముందు ఆయిల్ వేసుకోవాలా, తర్వాత మసాలా వేసుకోవాలా. అంటే చెప్పాలా? చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అనాల. ఉల్లిపాయలు బాగా వేగాలండి, దోరగా ఇలా మాడాలా. అలాగా మా చిన్నమ్మతో మాట్లాడుతున్నారండి. చిన్నమ్మ అంటాను, ఆంటీ అంటాను, చిన్నప్పటి నుంచి ఆంటీ అంటాం అలవాటు అయిపోయింది. ఓహో చిన్నగాంచి చిన్నమ్మని అంటున్నాను. ఇంకా మా రాజకుమారి ఉడుకుని ముక్కలే తింటుంది, మా బుజ్జమ్మ ఏమో ఏందో పలకట్లేదు. హీరోయినా? తర్వాత పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి. సరేనండి, చెప్పండి. కొబ్బరి అల్లం పేస్ట్ వేగాలి బాగా, వాసన పోయేవారికి, పచ్చి వాసన పోయేవారికి. సాస్ మొక్క నీగా మొక్క చొక్కా వేసుకోలేదు ఎంత నువ్వు? చొక్కా వేసుకో. ఏం రాజే, ఏంటిది ఇది? చెప్పరేంది నాకు మరి? టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం మిక్సీ పట్టేసా. మా నాన్నమ్మ చూస్తుంది చూడండి ఆడ. ఏంటిదమ్మా? ఇంకా ఎంతసేపు ఉంచాలంటే ఒక 15 నిమిషాలా? 15 నిమిషాలు ఉంచాలి. ఒక 15 నిమిషాలు ఉంచుతామంటే బొడబొడలు ఆడుతుంది బాగా. ఓకే సరే. మా మహేంద్ర బాబు మా తమ్ముడు అండి, రెండో తమ్ముడు. ఎంతవరకు వచ్చింది? అయిపోయింది, బాగా వేగింది. టమాటా బాగా మరుగుతూ ఉంది. మరుగుతుంది. నెక్స్ట్ కారం కారం వేసుకోవాలి. తగినంత లేదా ఎక్కువేనా? తగినంత.
ఎందుకు ఓకే తగినంత వేసుకోవాలండి. మహేంద్ర బాబు నువ్వేందిరా? ఈ మధ్య మా అమ్మ వంటలు బాగా చేస్తుంది. అంటే చిన్న మొదలు నుంచి చేయట్లేదా? తర్వాత వచ్చేసి ఉప్పు తగినంత సాల్ట్. అలా చూస్తుంటే సూపర్గా ఉందిరా. మీ వదిన ఐడియా లేకపోతే చిన్నమ్మ నీ ఐడియానా? మా కోళ్ళ ఐడియా. మీ పెద్ద కోళ్ళ ఐడియా? పెద్ద కోళ్ళ ఐడియా. నేను ఇంత మట్టికి ఎప్పుడు తీయలేదు వీడియోలో కాదు కూర. ఈ కూర చేయడం కూర చేయలేదు, వీడియోలో కూడా లేను. ఇదే ఫస్ట్ టైం అండి. చాలా మాటలు వచ్చేలామా నువ్వు? ఇన్ని మాటలు వస్తే ఇది కొత్త ఛానల్లో పెడుతున్నావు, ఇది ఫస్ట్ టైం అట్టయితే నువ్వు. తర్వాత బాగా కొంచెం ఉడకాల కారం ఉప్పు. సరే కాసేపు ఉండాలా? కొంచెంసేపు ఉండాలి. సరే అండి 15 నిమిషాలు ఉంచుదాం. ఇంకా రెడీగా ఉండి తర్వాత చేసేసుకుందాం. చిన్నమ్మా ఎంతవరకు వచ్చింది కూర? అయిందయ్యా, టమాటాలు ఉడికినాయి. కూర బాగా ఉడికిందండి. ఇంకా ఉడికిన ముక్కలు అయితే వేసేసుకుందాము. నేను చెప్పినాక తర్వాత ట్రాన్స్లేషన్ చేసిద్దిలేండి, నేను ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాక. మా చిన్న అమ్మాయి తెలుగులో ఎవరెత్తుంది. ఓకేనండి. ఇంకా ఈ ముక్కలు అయితే వేసేసుకుంది కదా, మా నీళ్ళు కూడా పోసుకోవాల్సిన పని లేదు. నీళ్ళు ఉండే చాలా మంది ఉన్నాం కదా చిన్నమ్మ, కొంచెం వాటర్ తగిలేలు ఎక్కువనే. లేకపోతే మనకు అడగంటిద్ది ఏముంటుంది చివరికి. ఇప్పుడు వేస్తావా కంచేపు ఉంచాలా? కంచేపు ఉడకనే మరి. కొత్తిమీర కరివేపాకు ఏం రెడీ పెట్టుకో మరి లాస్ట్నా. అజయ్ ఎంతవరకు వచ్చింది? ఓకేనండి. మొత్తం శుభ్రం బాగా వేగినాయి. వేసింది మొత్తం. ఇంకా లాస్ట్కి ఏంటి? కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం కలిపి పెట్టుకొని అత్తమ్మ వాటర్ వేసి వాటర్ ఇచ్చింది. మనం అయితే పోసేసుకున్నాం. ఓకే. ఎవరు పోసారు? కాకు పోసాడా? చెల్లేది ఎప్పుడు పోతుందండి? మా తమ్ముడు వాళ్ళండి. మా తమ్ముడు అలానే మా తమ్ముడు వాళ్ళ అత్తమ్మ ఇంకా వాళ్ళ నాన్న. మా నాన్నమేమో కూర్చొని ఇంకా మాట చెబుతా ఉంది. రాజు ఒక పక్క ఏమో ఇంకా పలావ్ చేసేస్తుంది. చివరికి వచ్చేసింది చేయడం. లాస్ట్ నుంచి ఎసురు నీళ్ళు పోసేసుకోవడమే. అజయ్ ఎంతలోకి ఎంత ఎసురేస్తున్నావు నీళ్ళు? 3 కేజీల బియ్యమా? 3 కేజీల బియ్యంలోకి 4 చెంబులు వాటర్, 5 చెంబులు వాటర్. మా చిన్నం చెబుతుందా నీకు? సరే. ఇది బాగా ఎగినాయిగా? అవును సూపర్గా ఉంది. లేపా సరే చూపి. బాగా ఎగుతుందండి. వేరే లెవెల్లో ఉంది ఈరోజు పలావ్ మాత్రం. ఇంకా మరో పక్క ఇంకా మా మరదలు వచ్చేసి ఇంకా అన్నం వండేసిందండి. రెడీ అయిపోయిందా? ఓకే. చిన్నమ్మ పలావ్లోకి ఎసురు నీళ్ళు అంట. ఏరా తమ్ముడు గణేష్ ఏం సంగతులు? ఆకలి అవుతున్నా? రెడీ అవుతుండు. రాజే 3 కేజీల బియ్యంలోకి ఎన్ని చెంబులు చిన్నమ్మా నీళ్ళు? 3 చెంబులా? ఓకేనండి. 3 కేజీల్లోకి 3 చెంబులు నీళ్ళు. పలావ్ వాళ్ళు కొలుసుకుంటున్నారులే. ఓకే. కోడళ్ళు ఇంకా మా చిన్నమ్మ ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తున్నారు పలావ్. ఎసరు నీళ్ళు పోసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకున్నామండి. చాలు. ఇంకా నీళ్ళు అనేది బాగా మరగాలండి. గెసరు అనేది బాగా మరిగితే తర్వాత బియ్యం వేసేసుకోవచ్చు. రాజే బియ్యం నానబెట్టావా? ఓకే. ఎసరు వాటర్ పోసుకొని కలుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. ఓకే. ఒక 15 నిమిషాలు ఉందామండి. ఇంకా ఎసరు బాగా మరిగిన తర్వాత బియ్యం పోసేసుకున్నాం. పోగొస్తుంది కదా బాగా. నా కళ్ళెండు కూడా తగ్గొచ్చినాయి నీళ్ళు. చిన్నమ్మా కూర ఎంతవరకు వచ్చింది? చివరిగా ఇంక లాస్ట్గా డెకరేషన్ కోసం అని చెప్పేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 వేసేసుకున్నామండి. ఇప్పుడు కూర చాలా అందంగా వచ్చింది. తిప్పు కొంచెం ఒక ముక్క చూపి ఉడికిందో లేదు చూస్తారుగా. కర్రీ మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి. మా చిన్నమ్మ చేతులు ఏది చేసినా కూడా ఇంకా ఆంధ్ర స్టైల్లో చేసినట్టే. ఓకే సూపర్. తిప్పు బాగా. ఓకేనండి. ఒక పక్క రాజీ పలావ్ చేస్తూ ఉంది.
ఇంకా వాటర్ వేయాల. అది వచ్చేసి ఇంకా మరో పక్క పలావ్ చేస్తుందండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో పెట్టాను అనమాట. చూడాలనుకున్న వాళ్ళు ఓకేనా. అంటే మనం అనుకుంది ఇంకో కర్రీ వరకే కదా, అందుకని చెప్పేసి కర్రీ చూపిస్తున్నాను. పలావ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి ఓకేనండి. చికెన్ కర్రీ మాత్రం మా చిన్నమ్మ ఈరోజు ఎరగదీసింది. ఇగో అందరం మా తమ్ముడు అలానే రెండో తమ్ముడు అందరం కలిసి భోజనం చేస్తుందన్నమాట. ఇగో చికెన్ కర్రీ చాలా బాగుంది. దీనిలో కాంబినేషన్ వచ్చేసి ఇంకా వేడి వేడి పలావ్ అన్నమాట. ఇంకా రాజకుమారి అలానే ఇంకా మా చిన్నమ్మ అందరూ ఉండి ఇంకా భోజనం వడ్డిస్తున్నారు. ఇదేం డార్క్ కనపడతా ఉంది. ఇంకా ఇల్లు కొంచెం డార్క్ ఉందిలేండి, అందుకని చెప్పేసి అలా కనపడుతుంది అనమాట. అదిగోండి కనపడుతున్నారా సాగు. ఇగో సాగు బాబు చిన్న ప్లేట్ అండి వాడికి ఉందా నీకు. ఇంకా భోజనం చేసేసాం అందరం కలిసి. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమో చేసుకోవాలి, ఖచ్చితంగా 9 అవుతుంది. సరే చిన్నమ్మా వెళ్ళొస్తాం మరి మేము. అందరు బాయ్ చెప్పండి. గుడ్ నైట్. ఓకే అండి, మళ్ళీ మంచి వెళ్తాం. మీ అందరికి బాయ్ బాయ్, గుడ్ నైట్. వాడు వాచ్మెన్ లాగా కర్ర తీసుకుని నైట్ డ్యూటీ చేస్తాను గురకలాగా.